బిసల్పూర్లో ఇంకో జిహాదీ చోటు చేసుకున్నది. ఎందుకంటే సిగ్నల్ కరెక్ట్ ఇవ్వకుండా గూడ్స్ రైలు ముందర పోతుంటే దాని వెనుక సిగ్నల్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఆడు వెళ్ళిపోయి ఉంటాడు. ఇక బ్రేకులు పడవు, అది ఏం పడవు, ఏమైనా బండా లేకపోతే బైకా కారా అది బ్రేక్ వేయడానికి. బ్రేక్ వేయంగానే ఆగదు ట్రైన్ అయితే, ఎంత ఏం చేసినా ఆగదు. కాబట్టి ఆ గూడ్స్ రైలు మీదకి ప్యాసింజర్ రైలు ఎక్కేసింది. ఫస్ట్ ఉన్న బోగి ఎక్కింది, దాని మీదకి 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 24-26 మందికి తీవ్ర గాయాలైనాయి అన్నమాట. ఇంకా ఈ జిహాదీగాళ్లకు మన దేశంలో ఎంతమందికి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ జాబ్లు ఇచ్చిరో వీళ్ళంతా దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి వీళ్లకు జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే జాబ్లు ఇవ్వాలనో ఇవ్వద్దో ఆలోచించి ఇవ్వాల్సి వస్తుంది. జర గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. లేకపోతే ఇక జనాల్ని చంపుకుంటూనే పోతుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్ పైన రాళ్ళు పెట్టడం, లేకపోతే రాడ్లు పెట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. ఏడన్నా మంచిగా స్తంభాలు, కరెంట్ స్తంభాలు మంచిగా కనిపిస్తే పీక్కపోయి అమ్ముకోవడం, ఇవన్నీ దొంగ పనులు చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలనో అడిగి వీళ్ళకి పంపించేస్తే అయిపోతుంది. ఎట్లా పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది ఉన్నారు మన దగ్గర జిహాదీగాళ్ళు. అందరు ముస్లింలు అట్లే అని మాత్రం నేను చెప్తలేను. కొంతమంది జిహాదీగాళ్ళు మాత్రం ఈ జిహాదీ ఏం చేయాలనేది చెప్పి వాళ్ళ పకడ్బందీలో వాళ్ళు చేసే పనులు కరెక్టే ఉన్నాయి. కానీ మన పోలీసు వాళ్ళు కానీ మన గవర్నమెంట్ కానీ కొద్దిగా జర హుషారు పడి చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి పనులు అవుతుంటాయి అన్నమాట. ఇది నిర్లక్ష్యానికే కారణం అనుకుంటా. నేను కూడా ఒక జిహాదీగాడు చేసిన పని ఏమో అని అనుకుంటా. ఆ స్టేషన్ మాస్టర్ ఎవరో, ఆయన పేరు ఏందో తెలుసుకుంటే అన్నీ బయటపడతాయి, ఇంకా వివరాలు వచ్చేది ఉన్నాయి. అందుకని అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జిహాదీగాళ్ళ నుంచి దూరం ఉండండి. జై శ్రీరామ్.